అందరికీ ఇప్పుడు నేను నాంపల్లిలో ఏమేమి తీసుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మేము స్టార్టింగ్లో వెళ్ళగానే మాకు బెడ్షీట్స్ అవన్నీ కనిపించాయి ఫస్ట్. సో మేము ఇంకా బెడ్షీట్స్ తీసేసుకుందామని చెప్పి తీసుకున్నాం అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక బెడ్షీట్ తీసుకున్నాను. సో దానికి పిల్లో కవర్స్ ఇప్పటివరకు కొనలేదు. సో మళ్ళీ నాంపల్లిలోనే కొనాల్సి వచ్చింది. సో అలా ఇలా 2 పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. ఎల్లో బెడ్షీట్ నాకు ఎగ్జాక్ట్ ఎల్లో దొరకలేదనమాట. సో అందుకే కొంచెం ఎల్లో వచ్చినట్టు తీసుకున్నాను. ఇది నాకు 150కి 2 ఇచ్చాడనమాట. ఫస్ట్ 200 అన్నాడు, 50 రూపీస్ తగ్గించి 150కి 2 తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అని చెప్తే ఇంకా నేను ఒకటి, మా చెల్లి ఒకటి, మా పిన్నికి ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇదొక బెడ్షీట్. నాంపల్లిలో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్యూర్ కాటన్ దొరుకుతాయి. సో మేము అట్లా ఈ బెడ్షీట్ తీసుకున్నాము. ఇదొక బెడ్షీట్, ఇదొకటి, ఇంకొకటి ఇది తీసుకున్నాము. సో ఇంకొకటి ఈ బెడ్షీట్, ఇదేమో మేము తీసుకున్నాము, మా ఇంటికని తీసుకున్నాను. అవి 2 మా పిన్ని వాళ్ళకి. ఇంకా సోఫా కవర్స్ కూడా తీసుకున్నాను, ఇది లాస్ట్లో తీసుకున్నాను. సోఫా కవర్స్ కూడా తీసుకున్నాను, ఇది లాస్ట్లో తీసుకున్నాను. సో ఈ సోఫాస్ వచ్చేసి 350కి తీసుకున్నాను. నాకు ఎక్కడ చూసినా అమెజాన్లో కానీ డీమార్ట్లో కానీ నేను ఎక్కడ చూసినా 600 కన్నా తక్కువ తీసుకోలేదు. సో ఇది నాకు 350లో వచ్చింది. చాలా రీజనబుల్ అనిపించి ఇంకా నేను ఈ సోఫా కవర్ అయితే తీసుకున్నాను. స్టార్టింగ్ వెళ్ళగానే ఒక కుర్తా సెట్స్ షాప్స్ కనిపించింది అనమాట. సో దాంట్లో నేను వెళ్ళగానే నాకు ఫస్ట్ నచ్చిన ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది కుర్తా సెట్కి తీసుకున్నాను అనమాట. సో దీని మీద మనకి పింక్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్ లాగా వచ్చి ఇట్లా మంచిగా వచ్చింది అనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది. సో బాటమ్ ఇట్లా ప్లెయిన్ వచ్చింది. సో నేను ఇది ఎట్లా స్టైల్ చేయించాలి ఇంకా నేను ఏం ఆలోచించలేదు. దీనికి సూపర్ దుప్పట్టా వచ్చిందనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో దుప్పట్టా. సో దుప్పట్టాకు కూడా సేమ్ మనకి టాప్కి ఎట్లా వచ్చిందో దుప్పట్టా కూడా అట్లనే ఇచ్చిండు. నాకు ఇది నచ్చింది అండ్ ఇది చాలా రీజనబుల్ అనిపించింది నాకు. 1000 రూపీస్కి కుర్తా సెట్ వచ్చింది నాకు. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఈ స్టాల్ గురించి నేను ఆల్రెడీ మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అక్కడ అన్ని 1000 రూపీస్కే ఉన్నాయి కుర్తా సెట్స్ అన్నీ. సో ఇది ఎలా స్టైల్ చేపిస్తానో ఎప్పుడైనా నేను కుట్టించిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదొకటి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి కుర్తా సెట్ తీసుకున్నాము. ఇదైతే ఇంకా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. ఇంత తక్కువకైతే నేను ఎప్పుడు నాంపల్లిలో తీసుకోలేదు. సో ఈ కుర్తా సెట్ వచ్చేసి 500కి కుర్తా సెట్ వచ్చింది. అసలు మనకు 500లో ఏమొస్తున్నాయి ఇప్పుడు. సో దీనికి దుప్పట్టా వచ్చింది, ఇంకా బాటమ్ కూడా వచ్చింది అనమాట. సో ఈ 3 కలిసి 500. నాకు చాలా రీజనబుల్ అనిపించినాయి. ఫస్ట్ కొంచెం డౌట్ ఉండే, బట్ వేసుకున్న తర్వాత అయితే చాలా బాగా అనిపించినాయి ఇవి. సో ఇంకొకటి ఇది ఎంతో గెస్ చేయండి, 250కి కుర్తా వచ్చింది. అసలు ఫస్ట్ అయితే నాకు డౌట్ ఉండే, నాకు మరీ కింది వరకు అయిపోతుందేమో అని చెప్పి. ఇదైతే మా చెల్లి తీసుకుంది, దాని తర్వాత దాని దగ్గర కొట్టేసిన అనమాట ఇది. సో నేను నాకు నచ్చి ఇది తీసుకున్నాను. ఇది 250కి వచ్చింది మనకి కుర్తా. నేను ఇవి కూడా ఎక్కడ తీసుకున్నాను అనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది కూడా 250కే వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. వచ్చిన తర్వాత రిగ్రెట్ అయినామన్నమాట, ఎందుకు ఇంకా కొన్ని తీసుకోలేదని చెప్పి. సో మళ్ళీ నేను నాంపల్లి వెళ్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ మేము ఇలాంటి కుర్తా సెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇదొకటి. సో ఈ బాటమ్ అయితే అసలు క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ. ఇది వచ్చేసి 250 రూపీస్కి మెరూన్ కలర్లో వచ్చింది. అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకొకటి ఈ కుర్తా. సో ఇలాంటి ఇప్పుడు వీనెక్ వచ్చి ఫ్యాషన్ అయినాయి అనుకుంటా. సో ఇవి బాగున్నాయని చెప్పి ఇలాంటి కుర్తీస్ ఒక 4-5 తీసుకున్నాం అనమాట. ఇదొకటి. నేను తీసుకున్న దాంట్లో ఏమేమి బాగున్నాయో కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఇదొకటి. ఇవన్నీ వీనెక్సే, మేము అన్ని వీనెక్సే తీసుకున్నాం అనమాట. ఇది గ్రీన్, నేను ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ పట్టుకుంటా, గ్రీన్ పిచ్ ఉందనమాట నాకు.
ఇంకొకటి ఇదేమో మా చెల్లిది. ఈ కుర్తాస్ అన్నీ ఆఫీస్ వేర్కి మనకు చాలా యూజ్ అవుతాయి. ఇంకొకటి ఇదొక కుర్తా, ఇది కూడా వీనెక్. అండ్ లాస్ట్ ఏం తీసుకున్నానంటే పర్స్ సైడ్ వెళ్తాం కదా, జ్యువెలరీ సైడ్, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ సెట్ చాలా నచ్చింది. ఏమో నాకు రీజనబుల్ అయితే అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంతే ప్రైస్ ఉన్నాయి, బట్ ఈ సెట్ నాకు నచ్చింది, సో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రాన్స్పరెంట్లో, ఇట్లా ట్రాన్స్పరెంట్లో ఈ సెట్ వచ్చింది. ఇదైతే 300కి వచ్చింది. నాకు చాలా మంచిగా అనిపించింది. 350 అని చెప్పాడు, 280కి బార్గెన్ చేశాను, బట్ 280కి అయితే ఇవ్వలేదు. సర్లే ఇంకా 20 రూపీస్కి వచ్చింది, ఏముందని చెప్పి తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇట్లయితే అనార్కలికి స్టైల్ చేసిన అనమాట ట్రాన్స్పరెంట్ నెక్ సెట్. ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. సో ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బీడ్స్ది తీసుకున్నదనమాట మా చెల్లి, మా పిన్నికి. ఈ బ్లాక్ బీడ్స్ది కనిపిస్తుందా, ఇది కూడా 350 సంథింగ్ అన్నాడు. మేము 250కి బార్గెన్ చేసామన్నమాట. నాకు ఇది కూడా మంచిగా అనిపించింది, చాలా బాగుంది ఇది కూడా. సో ఇట్లా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, చాలా తీసుకున్నాను, బట్ ఎక్కడున్నాయో తెలీదు. అండ్ ఇంకొకటి క్యూట్ థింగ్స్ తీసుకున్నాను అనమాట. క్యూట్ అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా ఒకసారి వీడియో. సో ఐస్ క్రీమ్ ఒకటి, చిన్న షెఫ్, అండ్ ఇది మై సిటీ బీర్ అని చెప్పి ఇట్లా బీర్ బాటిల్స్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఈ 3 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. 100 రూపీస్ ఈచ్ ఇచ్చాడు. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, బట్ క్వాలిటీ చూస్తే మాత్రం చాలా బాగుంది, సో వర్త్ అనిపిస్తుంది. సో ఇలా 3 తీసుకున్నాను అనమాట, ఈ 3. మీకు కావాలంటే అక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో. మనకి మక్క బుట్ట వచ్చి, ఇంకా కాఫీ మగ్స్ అని చెప్పి ఇంకా చాలా ఆప్షన్స్ ఉండే. సో ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. ఇది మా సిస్టర్ తీసుకుంది. ఫస్ట్ ఎంత అన్నాడే, 300. ఫస్ట్ 300 ఏమో అన్నాడు, 350 ఏమో అన్నాడు. మేము 150కి అడిగితే ఇంకా లాస్ట్కి ఇచ్చాడు అనమాట. సో ఇదైతే నేను చేసిన షాపింగ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్.